అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీక్ పరిచయాలు. ఒక పల్లెటూరులో ఒక వ్యక్తి తనకున్న కాస్త డబ్బులతో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసి దానికి బాగా కష్టపడి తనకున్న ఆ కాస్త వ్యాపారాన్ని బాగా కష్టపడి కొద్ది కొద్దిగా దాన్ని డెవలప్ చేసుకుంటూ ఒక మంచి స్థాయిలోకి వెళ్తాడు. కారు, బంగ్లా అన్నీ సమకూర్చుకుంటాడు. అందరికీ సహాయం చేసే గుణం అతనిది. కాబట్టి అతి తక్కువ కాలంలోనే ఒక మంచి పొజిషన్కి వచ్చాడనమాట. కొద్ది కాలంలో అతనికి ఒక పొగరుబోతు భార్య వస్తుంది. డబ్బున్న అహంకారం కలిగిన భార్య. కానీ ఆ భార్యకి ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, అహంకారం అనేది పనికిరాదు. నేను ఈ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి మధ్యతరగతి వాళ్ళను, పేదవాళ్ళను అవమానించడం మానే అని చెప్తాడు. అయినా వినదు. కొద్ది రోజులకు వాళ్ళకి ఇద్దరి సంతానం కలుగుతుంది. వాళ్ళకి కూడా ఈ భార్య అలాగే నేర్పుతూ ఉంటుంది. మనం వాళ్ళని ముట్టుకోకూడదు, మనం వాళ్ళని మాట్లాడకూడదు, మనం బాగా డబ్బున్నోళ్ళతో స్నేహం చేయాలి, అది ఇది అని చెప్తుంటుంది. కానీ తండ్రి మాత్రం పిల్లలకు మంచి మాటలు చెప్తూనే ఉంటారు. కానీ పిల్లలు భార్య పెడచెవిన పెడుతూ ఉంటారనమాట. కొద్ది రోజులకు పిల్లలు ఎక్కడికైనా లాంగ్ టూర్ వెళ్దాం డాడీ అంటే సరే అని చెప్పి తనకున్న కారులో పిల్లల్ని, భార్యని తీసుకొని ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉంటే పిల్లలకు చెప్తుంటాడు, ఇది తర్వాత బాగా అడవి ఉంటుంది కాబట్టి అక్కడ ఏం దొరకవు, ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడైనా తినని చెప్తే ఇలాంటి చీప్ హోటల్లో మేము తినము, వాళ్ళని చూస్తే అసహ్యంగా ఉంది, వాంతికొచ్చేలా ఉంది, వాళ్ళ బట్టలు, వాళ్ళ వేషధారణ అని అవమానిస్తారు. తండ్రి చెప్తాడు, నేను మంచిగా చెప్తున్నాను, ఇక్కడ ఎక్కడా దొరకదు, తినండి అని చెప్తాడు. భార్య ఉండి ఇలాంటి హోటల్లో నా పిల్లలకు పెట్టను, నేను తినను, మీకు ఇష్టం ఉంటే తినండి అని చెప్తారు. భర్త ఏం చేసి లేక అలాగే కారుని తీసుకొని ముందు కొనిస్తుంటాడు. కొద్ది దూరం గడిచేసరికి పిల్లలకు కొద్దిగా ఆకలి స్టార్ట్ అవుతుంటుందన్నమాట. అయినా సరే పిల్లలు కాస్త ముందుకెళ్తే 5 స్టార్ హోటల్ ఉంటుంది, అక్కడ బాగా తినొచ్చని వాళ్ళ అమ్మ ఎక్కిస్తూ ఉంటుంది పిల్లలకు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆకలి తట్టుకోలేక ఆ పిల్లలు ఏడుపు స్టార్ట్ చేస్తారనమాట. ఆకలిగా ఉంది నాన్న అని చెప్పి వాళ్ళ భార్య చెప్తూ ఉంటుంది, ఇక్కడెక్కడ తింటారు పిల్లలు, మీరు నోరు మూసుకొని కూర్చోండి, ముందుకెళ్ళిన తర్వాత పెద్ద హోటల్ ఉంటుంది అక్కడ తిందామని చెప్పి భార్య చెప్తుంటుంది. ఏం చేసే పరిస్థితి లేక పిల్లలు ఆకలి తట్టుకోలేక తండ్రి చూసి ఒక దగ్గర ఆపుతాడనమాట. అక్కడ ఎక్కడ హోటళ్ళు ఉండవు, చిన్న అక్కడో ఇల్లు ఉంటాయన్నమాట. తండ్రి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా మా కారు ముందుకు వెళ్ళాలంటే అక్కడ ఎక్కడ హోటల్స్ లేవు, తినడానికి పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు, మీ దగ్గర ఏదైనా ఉంటే ఇస్తే పిల్లలకు పెడతానని చెప్తే ఆ రోజు వాళ్ళు కష్టపడి వాళ్ళు పూట గడుపుకుంటారనమాట. ఆ రోజు వాళ్ళు కష్టపడి బాగా వచ్చిన సంపాదనతో ఏదో వాళ్ళకు నచ్చినది వంట చేసుకొని తినడానికి కూర్చుంటారు. కానీ ఆ ఇల్లులో ఉన్న భార్య సరే రండి మీకు వడ్డిస్తానని చెప్పి చెప్తాడు. తండ్రి ఆనందంగా పిల్లల దగ్గరికి వెళ్ళి అక్కడ మనకు భోజనం పెడతా అని చెప్పారు రండి అని చెప్తే అలాంటి చిన్న ఇంట్లోన వాళ్ళు ఎలా ఉంటారో ఏమని భార్య చెప్తే, నువ్వు నోరు మూసుకొని వస్తావా లేదంటే పిల్లల్ని తీసుకొని పోవాలా అని చెప్తే నేను రానని చెప్తుంది అనమాట భార్య. పిల్లల్ని తీసుకొని ఆ గుడిసెలోకి వెళ్ళి వాళ్ళు వడ్డించింది పిల్లలకు తినిపిస్తూ కూర్చుంటాడు. పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఎలా ఉంది ఏందని ఆలోచించకుండా తింటూ ఉంటారు పిల్లలు. భార్య కొద్దిసేపటికి వస్తుంది. ఆ భార్యకు కూడా వడ్డించమని చెప్తే వాళ్ళు ఉన్న ఆ కాస్త కూడా భార్యకు వడ్డించేసి వాళ్ళు పస్తులుంటారు. భర్త అది గమనిస్తాడు. వాళ్ళందరి ఆకలి తీర్చిన తర్వాత వాళ్ళని వెళ్ళి కారులో కూర్చోమని చెప్పి తనకున్న మొత్తం తన జేబులో ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు వాళ్ళకి ఇచ్చేసి ఒక మంచి ఇల్లు కట్టుకొని ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకొని పిల్లలు మంచి స్కూల్లో చదివించమని లెక్కలేనంత డబ్బు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి కారులో వెళ్తుండగా డబ్బుందనే అహంకారంతో అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని అవమానించారు. చివరికి మీ పరిస్థితి అలాంటి వాళ్ళ ఇంట్లోనే తినాల్సి వచ్చింది. కాబట్టి అహంకారం ఎప్పటికీ పనికిరాదు, డబ్బున్న అహంకారం. అలాగే మా బతుకులు ఇంతేనా, మేము ఎప్పటికీ మారమా, అలాంటి వాళ్ళకు కూడా దేవుడు ఎప్పుడు ఎలాంటి అదృష్టాన్ని కలిగిస్తాడో తెలియదు. వాళ్ళకున్న కడుపు మార్చుకొని వాళ్ళకు అన్నం పెట్టడం వల్ల లెక్కలేనంత డబ్బు వచ్చి మంచి ఇల్లు కట్టుకొని వ్యాపారం స్టార్ట్ చేసుకొని పిల్లలు స్కూల్కి పంపించుకునే స్థాయికి వచ్చారు. కాబట్టి అహంకారం ఎప్పటికి పనికిరాదు. మనం కష్టపడితే ఎన్నటికీ ఆ కష్టం అనేది వృధాగా పోదు. కాబట్టి ఈ 2 నీతులు దీంట్లో గమనించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.